హాయ్ అండి. ఒక సిస్టరు హ్యాంగింగ్స్ చూపించండి అక్క, మనకి రౌండ్‌కి వచ్చే హ్యాంగింగ్స్ ఎలా కుట్టుకోవాలి ఏంటని. అయితే దానికోసమైతే ఆల్రెడీ నేనైతే ఇలా స్టిచ్ చేస్తున్నానండి. అయితే ఒకసారి అడిగారు కదా చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి రెడీ చేసి పెట్టుకున్నారనమాట. పాతొక్క 4 పొడుగు, పాతొక్క 4 వెడల్పుతోటి ఇలా మొత్తం 4 పీసెస్, 4, 4, 8 పీసెస్ తీసుకున్నాను. అంటే అటు 2 ఇటు 2 వస్తాయి మొత్తానికి. మీరు కావాలనుకుంటే లైనింగ్ కూడా వేసుకోవచ్చండి. అంటే నేను 2 ఒరిజినల్ క్లాత్ వేస్తున్నాను ఉన్నదని చెప్పేసి, మీరు కావాలంటే లైనింగ్ వేసుకుని తిప్పేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడైతే నేను 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకున్నాను. ఇలాగా షేప్ ఇచ్చేసాను, అంబ్రెల్లా షేప్ వచ్చేటట్టు కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా కింద పెట్టేసుకుని ఇలాగా పాదాన్ని కింద పెట్టుకుని పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత వచ్చేసి ఇలాగా ఓపెన్ చేసేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను. ఈ 2 లేయర్స్ మాకు వద్దు, ఒకటే ఒరిజినల్ లేయర్ కావాలి, ఒకటి లైనింగ్ కావాలనుకుంటే లైనింగ్ వేసి కూడా వేసుకోవచ్చు. ఇలా క్రాస్గా ఇక్కడ బయట షార్ప్ అనేది బయటకు రాకుండా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేసానో అలాగా మొత్తానికి ఇలా ఓపెన్ చేసేస్తే మీకు ఈ షేప్ అనేది వస్తుంది. చూడండి, ఇలాగా నీట్గా రౌండ్గా వస్తుంది. చూసారా? తర్వాత ఇంకొకటి కూడా అలాగే చూపిస్తాను. చూడండి, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలాగ టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా తర్వాత మళ్ళీ ఇలా క్రాస్గా పెట్టుకుని స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. దానిపైనే పెట్టుకోవాలి. ఇలా చూడండి, చూసారు ఇలా వస్తుంది అప్ అండ్ డౌన్. ఇంకోటి కూడా అంతే, ఇంకోటి కూడా అలాగే స్టిచ్ వేసేసుకోండి. చూడండి, ఇలాగా మనకి మొత్తం హాఫ్ సర్కిల్ లాగా వస్తుంది అనమాట. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనకి ఇంకొక హ్యాంగింగ్ కూడా రెడీ అయిపోతుంది. తర్వాత ఇంకోటి కూడా అంతే, ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని చాలా రకాల హ్యాంగింగ్స్ ఉంటాయండి, ఒకటి కాదు 2 కాదు. అయితే మనకి కొంచెం సింపుల్గా ఉండేవి ఉంటాయి, కొంచెం హెవీగా ఉండేవి ఉంటాయి. అవన్నీ కూడా చూసుకుని మీరు స్టిచ్ వేసుకోవాలి. మన క్లాత్ కూడా కొంచెం పడుతుందండి, ఎందుకంటే హ్యాంగింగ్స్ అనగానే తక్కువ క్లాత్ ఏం పట్టదు. ఏదో మిగిలిన పీసెస్ వేయాలంటే తక్కువ ఉంటుంది. సో మామూలుగా అయితే ఇంత మినిమం 4 ఇంచెస్ అయితే ఇలా వస్తుంది అనమాట. చూసారా, సింపుల్గా ఉంది కదా. సింపుల్ హ్యాంగింగ్స్ చూపించమన్నారు, ఇది బాగా సింపుల్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.